అంటే కాదు ఇది ఇలాగే ఉంటుంది. ఫస్ట్ ఇలా ఉన్న జీతాలు ఇలా వస్తాయి. అది లెక్క. మార్కెట్ మహాలక్ష్మి ఈరోజు లోగోనే కదా టైటిల్ ఆవిష్కరణ జరిగింది. సో ఆల్ ది బెస్ట్. భారతదేశం నన్ను మీరందరూ చూశారు. చాలా స్ట్రగుల్ అయ్యాను నేను కదా. దాదాపు 97 నుంచి 2000 వరకు ఎన్ని స్ట్రగుల్స్ అయ్యానో భగవంతుడికి తెలుసు. చేసే సినిమాలన్నీ బాగుందంటారు, హిట్ అంటారు. మరి దానికి తగ్గ గుర్తింపు అయితే రాలేదు. కానీ నేను ఎక్కడా కూడా ఒకటి లైఫ్లో ఎవరైనా సరే హార్డ్ వర్క్, క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఉండాలి. ఈ హార్డ్ వర్క్ మీద పేషెన్సీ కావాలి. అలా చేస్తే ఎప్పటికైనా పేరు వస్తుంది. నేను 27 సంవత్సరాల వయసులో స్టార్ట్ చేస్తే 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇవాళ మాట్లాడుతున్నారు నా గురించి. ఇవాళ మాట్లాడుకుంటున్నారు అంటే టైం వస్తుంది. భారతదేశం ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు నాకు తెలిసి 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటా మనోడు స్టార్ట్ చేసి 9 years అవుతుంది. అది మన దిల్ రాజు గారి సినిమా ఆ కేరింతలో స్టార్ట్ చేసి దగ్గర 10 సంవత్సరాలు అనుకో. ఓ డికేడ్ అయింది మొదలుపెట్టి. ఏం డిసప్పాయింట్ అవ్వకు. నిజాయితీగా కష్టపడు. నీకంటూ ఒకరోజు గ్యారెంటీగా వస్తే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, చచ్చిపోయే ముందు ఏదో ఒక రోజు పలానోడు ఒక పేరు అనేది కష్టపడి క్యారెక్టర్ కనుక చూపించగలిగితే జనానికి ఖచ్చితంగా వస్తుంది. ఆల్ ది బెస్ట్. బాగా చదువుకున్నావు నువ్వు. సో ఆ గౌరవం నాకు ఇంకా ఎక్కువ. ఆర్టిస్ట్గా కన్నా కూడా నాకు చదువుకుని ఆర్టిస్ట్ అవ్వాలని వచ్చావు. ఫైట్ చేస్తున్నావు, ఫైట్ చేయి. సో ఈరోజు మార్కెట్ మహాలక్ష్మి అనే సినిమా ఖచ్చితంగా నీకు మంచి బ్రేక్ అవ్వాలి. మనోడు కూడా పాపం స్ట్రగుల్ అవుతా ఉన్నాడు. ఖచ్చితంగా వస్తుంది, ఎక్కడే పోదు. అఖిలేష్ గారు రాలేదా? సరే మీరు ఆడెక్కడ ఉన్నారు, 11,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఈ సినిమా మీకు చాలా దగ్గరగా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా మీకు మంచి పేరు తీసుకొస్తే మంచి డబ్బులు పోకుండా మీరు సేవ్ అయిపోయి ఒక గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టరు ముఖేష్, అఖిలేష్ వర్సెస్ ముఖేష్. ఓకే, మీరే కదా? ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా బాగా తీసుంటారు. ఈ ఏజ్లో కష్టపడితే మాత్రం ఎక్కడికి పోదు. నిజాయితీకి కష్టపడండి. నేను చెప్పే మాట ఇది ఒకటే, నిజాయితీకి కష్టపడండి. అలాగే హీరోయిన్ అమ్మా ప్రణికాన్విక టంగ్ చూసి ఓకే, అది కూడా ఒక ఇదే గుర్తుపెట్టుకుని. అదే అమ్మాయి పేరు ఏదో ఉంది, ఈ మధ్య చెప్తున్నారు, ఇలా గుర్తుపెట్టుకుంటారు. అలాగే మాట్లాడుకుంటారు. మనోడు భాష. అలాగే కెమెరామెన్ సురేంద్ర గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎయిటరా మీరు? ఎయిటర్ అంటే నాకు ఇష్టం, నేను కూడా ఎయిటర్. అందరికీ మార్కెట్ మహాలక్ష్మి లోగో ఇందాకనే శివాజీ గారితో లాంచ్ చేశారు కదా. శివాజీ గారితో లాంచ్ చేశారు. తర్వాత నాతో ఒక విషయస్ తీసుకుందామని వచ్చారు. ఈ సినిమా నేను ఆల్రెడీ చూశాను. చాలా బాగుంది, అద్భుతంగా నేను చెప్పను, మీరు అందరూ చూడండి అంతే. డెఫినెట్లీ ఒక కొత్త డైరెక్టర్, కొత్త ఫీల్తో, ఒక శేఖర్ కమల గారు అప్పట్లో తీసిన ఆనంద్ సినిమా అట్లాంటి వైబ్స్ అనిపించింది నాకు. సాఫ్ట్వేర్ పోరగానే ఇది అవసరమా? వాట్ ఈస్ #MMR? #MMR రే అంటే ఏంట్రా? ఏయ్ ఏంద్రా ఇది? వాట్ ఈస్ #MMR ఏంది? క్వార్టర్ కొడితే చెప్తా. నేను క్వార్టర్ కొడితే నువ్వు చెప్పడం ఏంట్రా? నా క్వార్టర్ కొడితే చెప్తా. ఇవేంది నీ వాళ్ళకి వేంది? ఎవర్రా నేను అసలు రానిచ్చింది? వాచ్మెన్ హలో, క్వార్టర్ ఇస్తావా పోవాలనా? క్వార్టర్ లేవు కానీ ఇదిగో వాటర్ కొట్టు. నువ్వే తాగు, నాకు అలవాటు లేదు. ఇప్పుడు నువ్వు వాష్రూమ్ ఉన్నావా? చూసినా నువ్వు వస్తుంటే. సరే ఏంట్రా తాగేసి ఎవరెవరికో బాక్స్ ఇస్తున్నావుట? అసలు ఏముంది ఆ బాక్స్లో? అసలు ఏంటిది బాక్స్ అంటే? మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఉంటారా? ఏమో చూద్దాం. ఏంటి కూరగాయలు ఉన్నాయి? కూరగాయలు పెట్టాడు. ఏంటి? వాట్ ఈస్ #MM? ఏంట్రా ఇది #MM అంటే? మార్కెట్ మహాలక్ష్మి
మార్కెట్ మహాలక్ష్మి మంగళి రూపోలా నకరాలు